ఫ్రెండ్స్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు చూసి ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. గుత్తి ఫోర్ట్ మొత్తం రికార్డ్ చేశాను. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఒక్కసారి చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. బ్యాక్ వెళ్ళిపోతున్నాం. బ్యాక్ వెళ్ళిపోయి ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. ఇవన్నీ ముళ్ళ తుప్పల కింద ఉన్నాయండి, మామూలుగా లేదు. సో ఈ విధంగా రికార్డ్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఓపికతో పాటు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఇది చేయగలరు. ఈ యొక్క ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ యొక్క యూట్యూబ్ని కెరీర్గా ఎంచుకోవచ్చు. వ్లాగ్స్ని కెరీర్గా ఎంచుకుని మీరు చేస్తే చాలా బెనిఫిట్ అండి. ఆదాయం కూడా మనం సంపాదించుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉందో ఫోటో. ఇక్కడ నుంచి ప్రధాన ఎంట్రన్స్ ద్వారా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్. అదన్నమాట, మనం అక్కడి నుంచి వచ్చామన్నమాట. రాళ్ళు చూసారా, బండరాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఆ చెక్కడం చూసారా, శిల్పులు ఎలా చెక్కారో. డిజైన్స్ కూడా పెట్టారండి బాబు, మతిపోతుంది ఇవి కోటను చూస్తుంటే ఫోర్ట్ని. రండి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా చాలా చేయాలి, చాలా వ్లాగులు కంప్లీట్ చేయాలి. అద్దుగా మనం ప్రధాన ద్వారం లోపలికి వచ్చేసామండి. గుత్తి ఫోర్ట్ ఇదే. వామ్మో, ఇక్కడైతే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఏదో నీటి కుంట ఉందండి, చూసారా నీటి కుంట. అప్పట్లోనే చాళుక్యులు చాలా తెలివిగా ఈ నీటి కుంటను తవ్వారంటే చాలా గ్రేట్. ఇదంతా వాటర్ సోర్సెస్ సంబంధించిందండి. ఇక్కడ ఈ ప్లేస్ అంతా వాటర్ని నిల్వ చేయడానికి తవ్వినదన్నమాట నాకు తెలిసి. చూసారు కదా వాటర్ సోర్స్ ఎలా ఉందో. అదిగా ఇది ఒక బావి అండి, ఇది బావి లాంటిది అన్నమాట. ఆ పైకి కూడా వెళ్దామండి మనం. ఆ పైకి వెళ్ళి దాన్ని కూడా రికార్డ్ చేద్దాం. ఫోర్ట్ చెయ్యి అయితే బాగా పీకేస్తుందండి. ఇదిగోండి ఆ సందులోంచి వచ్చాం, ఆ బొక్కలోంచి వచ్చాం మనం. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడే మనం మొత్తం అంతా చేసేస్తే చాలా టైం అయిపోద్ది అన్నమాట. ఇంకా మళ్ళీ రాకూడదు ఈ ఫోర్ట్కి. అలా రికార్డ్ చేసేసి మొత్తం అంతా మీకు చూపించాలి. మళ్ళీ వచ్చి రికార్డ్ చేసి అంత నాకు టైం లేదు. సో చూసారు కదా, చెయ్యి అయితే పీకేస్తుందండి బాగానే. వాళ్ళు చూసారా మొత్తం అంతా శిథిలం అయిపోయిందండి. కోట మొత్తం పాడైపోతుంది అన్నమాట. సరిగ్గా పట్టించుకుంటలేదని నేను అనుకుంటున్నాను గవర్నమెంట్. సో మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది ఫోర్ట్ మొత్తం. సో మెట్ల పైకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఈ కోట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనం మొత్తం వ్యూ పాయింట్ మొత్తం చూద్దాం. వావ్, వాట్ ఏ వండర్. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ ప్లేస్ని మీరు జీవితంలో ఎప్పుడు ఎక్కడ చూసుంటారండి. గోల్కొండ ఫోర్టు అంటుంటారు, కానీ నాకైతే ఈ ఫోర్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారా ఫోర్ట్ ఎలా ఉందో, హైలైట్, ఎక్స్ట్రాడినరీ. మీరు రండి అనంతపురం రండి, వచ్చి గుత్తి కోటను చూడండి, జన్మ ధన్యమైపోద్ది. ఇలాంటి కోటని ఎలా కట్టారా బాబు, నాకైతే సౌండ్ లేదండి. ఒక్కసారి వచ్చి చూడండి, మతిపోద్ది. శిథిలావస్థకు వచ్చేసిందండి కోట మొత్తం. వామ్మో, నాకు తెలిసి ఇండియాలోనే అతిపెద్ద కోటల్లో ఇదో కోట అనుకుంటానండి నాకు తెలిసి. ఎలా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. వాళ్ళు కూడా చూస్తారు, సంతోషిస్తారు. ఇదిగో ఇదే బావి చూసారు ఎలా ఉందో. వాటర్ చూపించాను కదా, నీటి కుంట అన్నమాట ఇది. వాటర్ సోర్స్కి అప్పట్లోనే వాళ్ళ యొక్క తెలివితేటలు అమోఘం అన్నమాట. సూపర్, ఎక్స్ట్రాడినరీ అండి, తిరగలేదు ఇంకా. ఫ్రెండ్స్ ఎలా ఉంది కోట, బాగుందా? చూడండి ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇంకా ముందు మీకు చాలా చూపిస్తానన్నమాట. చూసారా నా బ్యాక్గ్రౌండ్లో, చూసారా కోట ఎలా ఉందో, హైలైట్ కదా. సూపర్ అంటే సూపరు, ఎక్స్ట్రాడినరీ, హైలైట్. రండి ముందుకు వెళ్ళిపోదాం. రండి మీరు కూడా రండి, అనంతపురం వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. కోటను విజిట్ చేస్తే మీ యొక్క జన్మ ధన్యమైపోద్ది అన్నమాట. ఇది చూసేయండి, ఇగో చూసారా ఎదర మాత్రం చాలా బాగుందండి, సూపర్గా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్. చూసారు కదా ఎలా ఉందో కోట. వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ వండర్, ఎక్స్ట్రాడినరీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సీనరీస్ అండి, చాలా బాగున్నాయి.
ఫ్రెండ్స్ అదిగోండి కోట గుత్తి ఫోర్ట్. ఇంకా పైకి వెళ్తే ఇంకా మామూలుగా ఉండదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట. సో ప్రజెంట్ ఇది చూడండి, మీరు చాలా క్లియర్గా చూపిస్తాను. సో కావాలంటే మీకు జూమ్ చేసి కూడా చూపిస్తానండి. చూడండి, చూసారా, జూమ్ చేసి చూపించాను. ఎలా ఉంది, మామూలుగా లేదు కదా, అది కోట. సో ఇదిగో నాకైతే బాగా నచ్చిందండి. ఇది కూడా ఇక్కడ డేంజరస్ ప్లేస్ అండి. ఇది ఒక వ్యూ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. అదిగో చూసారా, అక్కడ మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం. మసీద్ ఉంది, మసీదు కిందనే సమాధులు కనిపిస్తున్నాయి చూసారా. అక్కడే థామస్ మన్రో అనే ఆయన్ని సమాధి చేశారంట, ఖననం చేశారంట. సో అదే అదిగో వ్యూ పాయింట్. వాట్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్, ఎక్స్ట్రాడినరీ ప్లేస్. ఎలా ఉంది కోట, ఎలా ఉంది గుత్తి ఫోర్ట్, బాగుంది కదా, హైలైట్. నాకైతే నచ్చింది, బాగా నచ్చింది. సో అదిగో ఇక్కడైతే నీటి కుంట అయితే మాత్రం చాలా పెద్దది ఉందండి, దాంట్లో వాటర్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ముందుకు వెళ్ళి. సో ఆ తర్వాత మనం ఇంకా బ్యాక్ వెళ్దామండి. ఆ తర్వాత బ్యాక్ వెళ్తే ఆ పెద్ద ఫోర్ట్ ఉంది కదా, ఆ వెనకాల కనిపించి కొండ ఉంది కదా, ఆ కొండ మీద కూడా వెళ్దాం. అటు రూట్ కూడా ఉంది, వెనక్కి వచ్చి వెళ్దాం అన్నమాట. ముందు ఇది రికార్డ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇక్కడ ఏదో మంచి గొడౌన్స్ ఉన్నాయండి. గొడౌన్స్ చూసారా ఎలా ఉన్నాయో గొడౌన్స్. వాళ్ళు దేనికోసం కట్టుకున్నారన్నమాట, చాళుక్యులు దేనికోసమో కట్టుకున్నారు అంటే దీంట్లో ఏదైనా ఆయుధాలు కానీ వేరే సామాగ్రి, ఇంపార్టెంట్ సామాగ్రి దాచుకోవడానికి కట్టుకున్నట్లుగా మనకి అనిపిస్తుంది అన్నమాట. చాలా ఓల్డ్ చరిత్ర, నిజమే అండి, చరిత్ర మొత్తం నిజమే. ఏదో అది మనం అనుకుంటాం కానీ చరిత్ర అంటే అంతా డమ్మీ అని అనుకుంటాం కానీ యుద్ధాలు జరగడం, ఇలాంటి కోటలు కట్టడం, మనుషులు ఉండడం, బ్రతకడం ఉన్నాయి. ఇదంతా నిజమే అన్నమాట. మీకు కూడా అనిపిస్తుంది కదా నిజమే అని ఈ కోటను చూస్తుంటే. మరి లేకపోతే ఏంటండి, ఖచ్చితంగా మనుషులు ఉంటేనే కదా ఇలాంటివి కడతారు. మనుషులు లేకపోతే, లేదంటే ఆకాశం నుంచి ఊడిపడి దేవతలు వచ్చి లేదంటే రాక్షసులు వచ్చి కట్టరు కదా ఇవి, మనుషులు కట్టినవి ఇవన్నీ. అందుకే మనం చరిత్రని నమ్మాలి, ఖచ్చితంగా నమ్ముదామండి. చరిత్రని ఖచ్చితంగా మనం నమ్మవలసిందే, నమ్మి తీరవలసిందే. సో ముందుకెళ్ళిపోదాం. వాల్ చూసారా ఎలా ఉందో, మొత్తం శిథిలావస్థకు వచ్చేసిందండి. వాల్ మొత్తం, వాల్ అని కాదు, కోట మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. దీన్ని ఇంకా మంచి విజిటింగ్ ప్లేస్ కింద చేస్తే బాగుందండి, టూరిస్ట్ ప్లేస్ కింద చేస్తే ఈ అనంతపురం జిల్లాకి మంచి పేరు వస్తుంది. అలాగే ఫైనాన్షియల్గా కూడా మంచి ముందుకెళ్తుంది అన్నమాట ఇది అనంతపురం డిస్టిక్. సో చూసారు కదా, ఇది ఈ గొడౌన్ చూసారు కదా ఎలా ఉందో, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గొడౌన్స్లో ప్రజెంట్ అయితే కోతులు ఉంటున్నాయండి, కోతులు కాపురం చేస్తున్నాయి, మనుషులు కాదు. సో అక్కడ కూడా పెద్ద కొండ ఉంది, దాని దగ్గర కూడా వెళ్దాం తర్వాత. సో మనం అయితే ఇలా వచ్చాం, బయటకు వచ్చాం. ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోదామండి. ముందు కూడా ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అది కూడా చూసి వెనక్కి వెళ్ళి ఆ పెద్ద కోటని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ పాయింట్ ఉందండి, అది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంకో రోజు రావాలేమో అనిపిస్తుందండి. ఈ కోటను రికార్డ్ చేయాలంటే ఈ రోజు సరిపోదు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మిగతా భాగాన్ని కూడా రికార్డ్ చేయాలండి. ఎందుకంటే కోట చాలా పెద్దది ఉంది చూస్తుంటేనే. ఇది ఒక వ్యూ పాయింట్ అండి, చూసారా ఇంత మంచి వ్యూ పాయింట్ ఎలా కట్టారండి బాబు, చాలా ప్లాన్డ్గా కట్టారు. అప్పట్లోనే ప్లాన్డ్ అంటే మామూలుగా లేదు వాళ్ళ ప్లానింగ్, చాళుక్యుల యొక్క ప్లానింగ్. చూసారా ఇదో వ్యూ పాయింట్, ఇక్కడ నుంచి రౌండ్ అన్నమాట, రౌండ్ సర్కిల్ ఉంది. ఆ అవతలకి ఎలా రౌండ్ సర్కిల్ వేసుకుని అవతల కొండకి వెళ్ళిపోవాలన్నమాట. రండి చూపిస్తాను, ఈ యొక్క వ్యూ పాయింట్ని చూపిస్తాను. ఇదిగో చూసారు కదా, కొండల మధ్యలో వ్యూ పాయింట్ అంటే మామూలుగా లేదు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అదిగదిగదిగో చివరి కనిపిస్తుంది చూసారా దారి, అది అవతల కొండ మీద వెళ్ళడానికి దారి అన్నమాట. సరే అండి ముందుకెళ్ళిపోదాం. సో ఇక్కడ నుంచి చూపిస్తాను వ్యూ పాయింట్ మొత్తం. చూసారా ఎలా ఉందో, వామ్మో
వామ్మో ఇక్కడ చాలా డేంజరస్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి కింద పడ్డామంటే అంతే, మామూలుగా ఉండదు. ఇంకా మటాషే ఇక్కడ నుంచి కింద పడితే. చూసారా గుత్తి టౌన్, చూసారా ఎలా ఉందో పట్టణం. ఇంకా విజిటర్స్ వస్తున్నారండి చాలామంది. సో ఇదో వ్యూ పాయింట్ అన్నమాట. ఈ కొండలు చూడడానికి ఇదో వ్యూ పాయింట్. రక్షణ కోసం నిర్మించిన కోట కింద అనిపిస్తుందండి నాకు ఇది. శత్రువుల బారి నుంచి రక్షణ పొందడానికి నిర్మించిన కోటగా అనిపిస్తుంది అన్నమాట ఇది. ఒక్కలోంచి చూద్దామండి. చూసారా ఎలా ఉందో ఫోర్ట్, మామూలుగా లేదు. హైలైట్ అండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫోర్ట్. అదిగో సూపర్ సూపర్. ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. దీనికి రక్షణ వాల్ కూడా ఉంది. ఈ వ్యూ పాయింట్కి ముందుకు వెళ్లకుండా, అంటే ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తే ఏమైనా ప్రమాదాలైనా జరుగుతాయేమోనని ఇక ఈ గోడ కట్టారు, ఈ పెద్ద గోడ. ఇక ఈ బొక్కలోంచి చూడడానికి గోడ కట్టారు అన్నమాట. సో సో ప్రతిసారి బొక్కల్లో కట్టారు అంటున్నాను. అది నా ఊత పదం అండి, ఏమీ అనుకోవద్దు. చూసారు కదా ఎలా ఉందో. ఒక్కసారి అదిగో కనిపిస్తుంది కదా, అక్కడ కూడా వెళ్దామండి. అది ఏంటి గొడవను ఏంటి అనే దాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ కోతులు ఉన్నాయి, కోతులను కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, రండి. సూపర్ సూపర్ అంటే సూపర్. అదిగోండి అది, సరే ఎలా ఉందో.